సో ఏదైనా శిక్ష తగలు కానీ, కొంచెం గద్దెంపు తగలు కానీ, దేవుని దగ్గర నుంచి ఏదైనా ఒక శిక్ష వచ్చిందంటే బెంబెలు పడవద్దు. దేవుడు నన్ను ప్రేమించట్లేదు అనుకుంటా. దేవుని సేవకులు నేను ప్రేమించట్లేదని కాదు. నీకు పెట్టే ప్రతి శిక్ష మంచిదే. ఆ శిక్షలో నువ్వు గుణపాఠం నేర్చుకుంటావు. ద్వేషించిపోవని కాదు, నేర్చుకోమను. నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. మనం కొంతే నేర్చుకున్నాం, కానీ శిక్ష కఠినంగానే ఉంటుంది. నీ పిల్లలు బయట మట్టిలో ఆడుకుంటే ఏం చేస్తావు? మిగతా పిల్లలందరూ ఉంటారు, అందరూ కలిసి ఆడుకుంటారు. దాంట్లో మీ పిల్లోడు ఉన్నాడు. ఎవరిని పట్టుకుంటావు? నీ పిల్లోడిని పట్టుకుంటావు. ఏం చేస్తావు? తిడతావు, కొడతావు, గద్దిస్తావు. కనుక వారిని శిక్షించలేదు, అవసరం లేదు. దేవుడు నిన్ను శిక్షిస్తున్నాడు, నిన్ను గద్దిస్తున్నాడు. కనుక దాన్ని అర్థం చేసుకొని ఈ దేవుడు ఇచ్చేటటువంటి పరలోకం అన్నది కూడా అంతే. దేవుడు తను ప్రేమించే వారిని ఏం చేస్తాడు? ఆయన గద్దించి రెండు ఉంటాడు. గద్దింపు ఉంది, అదే వాక్యం. వాక్యం అంటే దేవుడు ప్రేమ గలవాడు, అది వాక్యమే. వాక్యం ఉన్నప్పుడు నీకు విశ్వాసం వస్తుంది. కానీ గద్దించడం అది కూడా మన్నే, అది కూడా వాక్యమే.